మనతో కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్న వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. చెప్పండి, ప్రస్తుతం ఇప్పుడు ఎందుకు ధర్నా చేపట్టడం జరిగింది? బీజేపీ ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుంది? రాజ్యాంగం మీద కావచ్చు, అంబేద్కర్ మీద కావచ్చు. బీజేపీ వాళ్ళకి పని పాట లేదు కదండి. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి గురించి అంత పెద్ద మాట అనడం అవసరం లేదు కదా. అమిత్ షా గారికి అంత పెద్ద ప్లేస్లో ఉన్నారు, హోమ్ మినిస్టర్, యూనియన్ హోమ్ మినిస్టర్ అంటే ఏంది చిన్న మాటలా? వాళ్ళకు ఇంకిత జ్ఞానం లేకుండా ఇట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడడం చాలా సిగ్గుచేటు. బాబాసాహెబ్ అంబేద్కర్కి అవమానం చేసిన వాళ్ళు సమాధానం చెప్పాలి. అందరితోటి క్షమాపణ అడిగే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ధర్నా చేసే ఇదంతా ఇది స్టార్టింగ్, మొత్తం ఇది ట్రైలర్ మాత్రమే. ఇంకా సినిమా ముందుకు చాలా ఉంది. మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరైతే కాన్స్టిట్యూషన్ రాశారో ఆయన గురించి అవమానం చేసిన వాళ్ళకి ఎప్పుడు వదలము. అమిత్ షా క్షమాపణ చెప్పే వరకు మా పోరాటం ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇవాళ వేల మందితో చేస్తూ ఉంటే ఇంకా ముందుకు పోయి క్షమాపణ అడగకపోతే లక్షల్లో కూడా చేసేదానికి మేము రెడీగా ఉన్నాము. మా ప్రాణాలైనా త్యాగం చేయడానికి దేశం గురించి మేమందరం పోరాటంలో సిద్ధంగా ఉన్నాము. సో దళితులంటే కూడా ఎందుకు అటువంటి చిన్న చూపు ఉంది వాళ్ళకంటారు? దళితులంటే దేశవ్యాప్తంగా మా కాంగ్రెస్ పార్టీ అయితే దళితులకు చాలా గౌరవంగా చూస్తుంది. ప్రతి దాంట్లో ఇప్పుడు మనం తెలంగాణలో చూసినట్టయితే రేవంత్ అన్న గారు ఒక దళితున్నే స్పీకర్గా చేసి అందరూ అధ్యక్ష అనేటట్టు చేసి చూపించారు. దేశవ్యాప్తంగా దళితులకైతే చిన్న చూపు చూడడం జరుగుతుంది. కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు. కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అది తప్పకుండా ఇవ్వాలి. దళితులైనా ముస్లిమ్స్ అయినా ఎవరికి చిన్న చూపు చూసే అవకాశం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్లో తప్పకుండా అందరికీ న్యాయం జరుగుతుందని మేము ఆలోచిస్తున్నాం. మీ డిమాండ్ ఏంటి? చివరికి డిమాండ్ ఏం లేదండి. బాబాసాహెబ్ అంబేద్కర్కి అవమానం చేసినోడు దేశ బహిరంగంగా క్షమాపణ అడగాలి. అందరు ముంగట వచ్చి నాతో తప్పయింది అంటే మేము ఓకే సరే అని ఊకుంటాము. వాళ్ళు క్షమాపణ అడగకుండా ఇంకా మా రాహుల్ గాంధీ మీద అదొక కేసు ఇదొక కేసు పెడతామంటే చూసుకుంటూ ఊకోలేం కదా. ఇవాళ తెలంగాణలో నడుస్తుంది, రేపు దేశవ్యాప్తంగా మేము ఢిల్లీకి వెళ్ళి ఆడ ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము.